మనలోనే దాగి ఉన్నది. ఒక అనంతమైనటువంటి శక్తి మనలోనే దాగి ఉన్నది. దానిని మనం గుర్తించడం కోసమనే మహాత్ములు అవనిపై అవతరించి అనేక నామరూపాల్లో మనకి వారి యొక్క ఆశీస్సులను ప్రసాదించి, మనకే కనుక నిజంగా నిత్య నూతనంగా ఉండేటువంటి అటువంటి ఇది ఆధారమైనటువంటి ఆ శక్తిని మనం అనుభవించాలి అంటే వారు చెప్పిన రీతిలో మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా అందుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అది అందనిది మాత్రము కాదు, కాకపోతే ఇంద్రియ గోచరమైనటువంటి. ఇంద్రియ గోచరం అంటే మనకున్నటువంటి కళ్ళకి చెవులకి వీటికి ఆత్మశక్తి అనేటువంటిది గోచరం అవటం చాలా కష్టం. కరెంటు కనిపిస్తుంది మనకు. ఇప్పుడు కరెంటు నేను చూస్తాను అంటే ఈ బల్బులు ఈ ఫ్యాన్లతో చూడాల్సిందే, కానీ ఈ బల్బులు ఈ ఫ్యాన్లు ఈ టీవీలు అనేక రకమైనటువంటి ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా దేనితో ఆధారపడి ఉన్నాయో ఆ కరెంట్ అనేటువంటిది ఇంతదాకా మనకి కంటితో చూసిన వాళ్ళు లేదు. దాన్ని పట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ అసలు చెప్పడానికే లేదు, అది లాగేసుకుంటుంది. కానీ అది ఎలా వచ్చింది అసలు? కరెంట్ అనేటువంటిది ఎలా పుట్టిన పవర్ అనేటువంటిది అంటే బాగా వేగంగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఆ నీటి ప్రవాహం నుంచి ఒక జనరేటర్ దాని మధ్యలో పెడితే ఆ స్పీడ్లో ఉన్నటువంటి ఆ జనరేటింగ్ ద్వారా మనకి కరెంటు పుట్టింది. అలాగే గాలి ద్వారా కూడా ఫ్యాన్లు ఉన్నాయి కదా బయట, గాలి ద్వారా కూడా మనకి అనేక రీతిలో మనకి కరెంటును పుట్టిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు పవర్ ప్లాంట్స్ చాలా వచ్చాయి. మనకి పనికిరాని తుక్కుతో కూడా కరెంటును పుట్టిస్తున్నారు. కానీ దేని వల్ల వస్తుంది అంటే జనరేటర్ వల్లనే వస్తుంది. దానికి అది అటాచ్ చేయాలి. చేస్తే వచ్చినటువంటి కరెంటు దానిని మెల్లగా తీగల మీదకి ప్రసరింపచేసి అవి వెళ్తాయి. అలాగే మనలో కూడా జనరేట్ అవుతోంది బోళ్ళంతా. మన ప్రాణం ఎట్లా నిలబడుతోంది? అమ్మ దగ్గర కడుపులో మొదలైంది. అమ్మ కడుపులో మొదలైనటువంటి మన జీవితము ఇంతవరకు ఎన్ని ఏళ్ళు మనం 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఇలా గడుస్తోన్నది అంటే అది ఒక అవ్యక్తమైనటువంటి శక్తి మనందరిలో ఉండబట్టే ఈ దేహానికి అది ఆధారం. ఈ దేహం దాని మీద ఆధారపడి ఉంది. మనం ఏం చూస్తున్నామంటే బయట ఉన్నటువంటి దేహానికి వచ్చేటువంటి రూపాలే మనం చూస్తున్నాం. నేనే 10 ఏళ్ళప్పుడు ఎంత బలంగా ఉండేదాను, ఇంకా చెప్పు ఎంత అందంగా ఉండేవాళ్ళము, నేను చాలా అందంగా ఉండేదాన్ని చెప్పుకుంటాం. ఇప్పుడు ఏవి చూడాలి? యథాకథ ఏవి చూడాలి? ఫోటో చూడాలి. ఫోటో బతుకుందా? దానికి చైతన్యం ఉందా? లేదు. ఆ ఫోటోని పెట్టుకుని మనం ఏం చేద్దామన్నా చూసి ఆనందించాల్సిందే తప్ప ఆ స్థితికి మళ్ళీ మన జీవితం వెనక్కి వెళ్ళదు. అందుకని ఎన్నేళ్ళు మనం గడిపి వచ్చినప్పటికీ ఆఖరణ మనం ఉన్నంత వరకు మనమే మాట్లాడి మనమే అనేకమైనటువంటి వాటిని ఉపయోగించుకుంటున్నాం. మన శక్తి ద్వారా, మనలో ఉన్నటువంటి పవర్ ద్వారా. ఇప్పుడు మరి మానవుడు ఎన్నిటిని సంపాదించుకుంటున్నాడు, ఎన్నిటిని సాధిస్తున్నాడు. సైంటిస్టులు ఉన్నారంటే ఎంత గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏది ఉన్నంత వరకు అవన్నీ చేయగలుగుతున్నారు? ఆ చైతన్యం అనేది, ఆ పవర్ అనేటువంటిది మనలో ఉంటేనే. ఎవరిలోంచన్నా పవర్ తప్పుకుందనుకోండి, ఏమంటున్నారు అప్పుడు? ఇక లేడండి వాడు, పాపం ఆయన వెళ్ళిపోయాడండి, ఆమె వెళ్ళిపోయిందండి, తాతగారు లేరండి, మా బామ్మగారు ఉండేవారు లేరండి అని చెప్తున్నాం మనం. కానీ దీంట్లో ప్రాణం ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. కానీ ఎవడికి వాడు పోతే మాత్రం వాడు పోయాడని వాడు చెప్పలేడు. వాడు పోయాడని వాడు చెప్పలేడు. నేను పోయాను అని వాడు చెప్పలేడు. ఎందుకని? చైతన్యం ఎప్పుడు తప్పుకుందో దాని శక్తి వల్ల వచ్చేటువంటి ఇంద్రియాలు పనిచేసేటువంటి పని కూడా అన్నిటినీ స్వస్తి చెప్పడమే. అది మనం మంగళహారతి ఎప్పుడు పాడతామనేది మనం పాడడానికి దానికి సంబంధం ఉండదు. కొంతమంది అంటున్నారు బతకడండి అసలు చాలా వీక్ అయిపోయాడండి. ఇంకా మేము వచ్చేటప్పుడు మొన్న ఒక ఆడు పాపం చాలా ముసలావిడ అయిపోయి వెళ్ళిపోతుంది అనుకుని వాళ్ళు కంగారు పడ్డారు. కంగారు పడితే
సరే ఒకటి ఉంది ఆశ్రమంలో, గబో ఏమాత్రం తెలుసున్నా తీసుకొచ్చి గురుదేవుల్ని చూపిస్తాం, చూపించి మళ్ళీ తీసుకెళ్తారు. గురుదేవుల్ని చూపించారు. చూపిస్తే ఆమె చాలా ఆనందపడిన తర్వాత అక్కడే పక్కన నా దగ్గర తీసుకొచ్చారు, కాస్త తీర్థం ఇచ్చారు. హాయిగా సంతోషంగా తాగింది ఆవిడ. అంతా అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఆవిడ. ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చిందంటే, మొన్న మీరు తీర్థం ఇచ్చారండి, వెళ్ళిపోతారేమో, నేను తీసుకొచ్చారు కూడా, దర్శనం కూడా చేయించారండి, ఇంకా ఆవిడ అలాగే ఉందండి. అదేం ప్రశ్న అండి? అంటే మన జీవితాలతో మనం ఎలా ఆడుకుంటున్నామో మనకి తెలీదు. జగత్తు మనని అలా ఆడుకుంటుంది. ఇప్పుడు ఎవరు బరువు? మనం ఏమి ఆ ముసలావిడ బరువు మనం ఎవరు మోయటల్లా. కానీ వెళ్ళిపోతుంది అనుకున్న తర్వాత మళ్ళీ బతికేసరికి అది ఇట్టండి ఆవిడ మళ్ళీ బ్రతుకుతుంది. బతికిస్తున్నాడు భగవంతుడు, ఇంకా కర్మ ఉండిపోయి ఉంటుంది. కర్మ మిగిలితేను ఏదో బ్రతకాల్సిందే కదా, లేకపోతే ఇంకో జన్మకు రావాల్సిందే. కర్మబద్ధులం మనం అందరం కూడా. కానీ మనందరినీ కూడా ఒక అవ్యక్త శక్తి, అది మామూలు చదువులతో కానీ, మామూలు సంపాదనతో కానీ, మామూలుగా ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు కలిగితే కానీ, లేకపోతే గొప్ప గొప్ప కార్లు ఫ్లైట్లు ఉంటే కానీ అదేమైనా మనకి దక్కుతుందా, అవేమైనా మనం చూడగలమంటే వాటి ఏటి వలన అది పొందాలి. నీలోకి నువ్వు వెళ్ళాల్సిందే. నేను ఇప్పుడు ఏది మనకి పెద్దలు కూడా చక్కగా మంచి విషయాన్ని తీసుకొస్తున్నారు. ఏమిటంటే ధ్యానం చేసుకోవాలి. మనం ధ్యానం చేసుకోవడం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు ఎదురుగుండా ఉన్నటువంటి మూర్తి యందు నా మనసు నిలపాలి. అది ఫస్ట్ స్టెప్. నీలో విశ్వాసం కలగటం కోసం నువ్వు ఒక దేవుణ్ణి ఆశ్రయిస్తావు కాబట్టి ఆ దైవాన్ని నీకు అందిస్తారు మహాత్ములు. అదెందుకని? అన్నిటికన్నా గొప్పది దేవుడు అని నువ్వు అంతవరకు అనుకుంటున్నావు కాబట్టి. అందరికన్నా గొప్పది దేవుడే. కానీ అంత గొప్ప దేవుణ్ణి చూసే నువ్వెంత గొప్పవాడివి, నీలో ఎంత గొప్ప శక్తి ఉంది, అది చూపిస్తున్నారు మహాత్ములు. అన్నిటికన్నా నువ్వే గొప్ప. నువ్వంటూ ఉంటే ప్రపంచం అంతా చూడగలుగుతున్నావు. నువ్వు లేదనుకోండి, రేపటికి నాకు 2వ రోజు అయిపోతుంది. అంతే కదా. అందుకని మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం గుర్తించడానికి అనేక రకరకాలుగా మనకి బోధ ద్వారా, మహాత్ముల వాక్కుల ద్వారా మనకి అందచేస్తున్నారు. అక్కడ గురుదేవులు ఎట్లా అంటే, ధ్యానం అంటే ముందు నువ్వు ఆశ్రయించిన దేవుడి యందు నీకు నిలకడగా మనసు నిలబడాలి. ఆ నిలకడ ఎప్పుడైతే కుదిరి నిన్ను నువ్వు మర్చిపోతావో అప్పుడు మెల్లగా సెకండ్ స్టెప్ ఏంటి? నీలోకి నువ్వు వెళ్ళి ఎందులోంచి వస్తుంది ధ్యానం అనేటువంటిది? ఓన్లీ ఓం అనేటువంటి ఒకే అక్షరం. ఆ ఓంకారం అనేటువంటిది కూడా ఎలా ఉద్భవిస్తుంది, ఎలా ఆవిర్భవిస్తుంది? మొదటిగానే మనకి నిశ్శబ్దంలో ఉన్నటువంటి శబ్దం ఏది అంటే ఓంకారం. మహాత్ములు మనకి చెప్పారు, ప్రతి మంత్రానికి ఓంకారం లేకపోతే శిరస్సు లేని మొండెం లాంటిది అని మనకి ఓంకారం అనేటువంటి దాన్ని మనం చెప్పారు. అందుకని ఆ ఓంకారం ఎట్లా వస్తుందంటే, మనకి ఏమీ లేనటువంటి ఒక శంఖం చెవిలో పెట్టుకుంటే ఓంకారం వస్తుంది. చిన్న మూతున్నటువంటి ఒక గిన్నెని లోపల ఏం లేకుండా చెవి దగ్గర పెట్టుకుంటే మనకు ఓంకారం వినిపిస్తుంది. ఓం వెళ్ళి మంచిగా తాగు బాబు నాన్న. లేవుగా అప్పుడు. అందుకని ఓంకారం అనేటువంటిది ఒక శబ్దం నుంచి వచ్చినటువంటిది. ఆ శబ్దం నుంచి వచ్చినటువంటి ఓంకారం గురించి ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని రకాల మనకి బోధ చేశాయో, అలాగే భగవద్గీతలో కూడా మనకి చెప్పింది ఏంటి? ఓమిత్యేకాక్షరం యాహ్రన్మా మనస్మరణ్ ప్రయాతి త్యజందేహం సయాది పరమాం గతి. ఎవరైతే ఆఖరి క్షణంలో ఓంకారం అనేటువంటి దాన్ని పూరిస్తూ అలా వెళ్ళిపోతారో వారు నన్నే చేరుకుంటారని కృష్ణ భగవానుడు చెప్పారు. అందులో అలాంటి ఓంకారాన్ని ఒకే అక్షరమైనప్పటికీ కూడా మహాత్ములు మనం ఆశ్రయించుండ బట్టి ఆ ఓంకారంలో ఆ ఊమ అనేటువంటి 3 అక్షరాలు కలియక ఓంకారం. అకార బ్రహ్మ, ఉకార విష్ణు, మకార మహేశ్వరుడు అనేటువంటివి ఆ ఓంకారం నుంచి త్రిమూర్తులు ఆవిర్భవించి అక్కడి నుంచి సృష్టి స్థితి లయలు చేశారని మనకి ఉపనిషత్తులు మహాత్ములు మనకి చెప్తున్నారు.
మీరు ఏ దేవుణ్ణి పూజించండి, ఆ దేవుళ్ళో ఉన్నది ఓంకారమే. మనకి పెద్దలు మహాత్ములు మనకి చెవులు ఇల్లు కట్టుకు చెప్తూ ఉంటారు. ఓంకారాన్ని తెల్లవారుజామున చక్కగా, ఇది బ్రాహ్మీ ముహూర్తంలో ఓంకారాన్ని కాసేపు నువ్వు పూరించుకో, నీలోకి నువ్వు వెళ్ళిపో. నువ్వంటే నీకు ఇష్టమేగా, ఎవరంటే వాళ్ళకి ఇష్టమేనండి కాదా? ఎవరన్నా చెప్పాలా మనకి నువ్వంటే నువ్వు ఇష్టం కలిగి ఉండాలి అని చెప్పాలా? కాదు. అంటే మనంటే ఎవరికి వాళ్ళకి ఇష్టం. అందుకని ఆ ఇష్టం ఎక్కడిదాకా ఈ తోలు మారుతోంది. ఇది తోలు మారుతా వచ్చి నేను మొన్నటిదాకా మెట్టు విడిచి మెట్టెక్కా, ఇప్పుడు మెట్టెక్కడమే కష్టంగా ఉంది. దేహానికి ఉన్నటువంటి స్వభావం అది, మన జీవితాలకు ఉన్నది అట్లాంటి స్వభావం. కానీ మనలో ఉన్నటువంటి పరమాత్మ ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు మన చేత. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక తృప్తిని, ఆనందాన్ని మనకు అందిస్తున్నాడండి. ఈ జీవితం ఎట్లా ఉన్నప్పటికీ, శరీరం ఎట్లా నడుస్తున్నప్పటికీ. అందుకని మనం ధైర్యంగా మహాత్ములు ప్రసాదించినటువంటి మార్గంలో మనం ఉన్నతమైనటువంటి ఉన్న స్థానం నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి. కేవలం ఎప్పుడూ మన జీవితంలో 3 సార్లు తినడం 6 సార్లు వెళ్ళడం కాదు. చిన్నప్పటి నుంచి అదే జరుగుతుంది. బయట ప్రపంచంలో ఉన్నవేంటి, మనకేం కావాలో తెచ్చుకోవడం, లేకపోతే ఉంచుకోవడం, దాన్ని మళ్ళీ మనం సేవించడం, మళ్ళీ అది అరిగిపోతుంది, లేకపోతే మాసిపోతుంది, చిరిగిపోతుంది, మళ్ళీ ఇంకొకసారి దొడ్డు ఉన్నంతసేపు ఈ ఆటే ఆడుతూ ఉంటాం. చేతిలో దొడ్డు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, అప్పుడు మళ్ళీ వెతుక్కుంటాం మళ్ళీ మన కోసం. ఆటన్నిటి ఆ బయట ఉన్నటువంటి ధనధాన్యాలు భోగభాగ్యాల కంటే కూడా భగవంతుడు మనకి జీవితాన్ని నడిపించడానికి 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల కింద ఇచ్చాడు మనకి. ఏంటవి? ఇది చక్షు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, త్వగింద్రియం అనేటువంటి 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలు బయట ఉన్నటువంటి పంచమహాభూతాలలో మనం అన్నిటినీ గ్రహిస్తున్నాం. కన్ను చూసి భలే అందంగా ఉందే అని చెప్తుంది. చెప్పేసరికి వెంటనే ఇది వాక్కుతో మనం ఇంకొకరికి అది మళ్ళీ ఇంకొకరితో చెప్పుకుంటాం. ఆ చెప్పబడే ఇంద్రియం మళ్ళీ జ్ఞానేంద్రియం కాదు, కర్మేంద్రియం. అది వాక్ అంటారు దాన్ని, వాగేంద్రియం. అందుకని మనం అనుకున్నాం కదా, దృష్టి ద్వారా వచ్చే దోషము, వెనికిడి ద్వారా వచ్చే దోషము, మాట ద్వారా వచ్చే దోషము, ప్రభు నీ అనుగ్రహంతో అవన్నీ కూడా రహితమైపోగాక. వేరే కర్మలు నేను చేయకుండా నీకు ఏది సంతోషమో అటువంటి సంతోషకరమైనటువంటి మార్గాన్ని నేను అనుసరించుగాక. కన్నులు చూస్తున్నాయండి, రోజంతా చూసేటువంటి వాటిలో మనకి ఏది అవసరం మనకి? అందులో కన్ను అనేకం చూస్తోంది, కానీ మనకు కావాల్సినవి ఎన్ని అందులో? చాలా కొద్దిగా. కానీ మన కళ్ళు ఏం చేస్తున్నాయి? చాలా చాలా చూస్తున్నాయి. మళ్ళా మాట్లాడితే అన్నీ చూడలేకపోతున్నాయి. మళ్ళీ చూసి కొన్నిటినే నీ మనస్సు చూడడం ద్వారా ఏది పికప్ చేస్తుంది. అలాగే చెవితో చాలా రకాలైన శబ్దాలు వింటాం. మనకు అందులో ఎన్ని శబ్దాలు మనకు అవసరమైనటువంటివి? చాలా కొద్దిగా, చాలా కొద్దిగా. కానీ ఆ వినే ఇంద్రియము మానదు. ఎక్కడ శబ్దం వినిపిస్తున్నా అక్కడేదో పొట్లాలు కదుపుతున్నట్టున్నారు, ఇక్కడ వదిలేసేది, అక్కడ శబ్దాన్ని వింటారు. అందుకని ఎన్నో మనకి అవసరం లేని శబ్దాలను కూడా అది గ్రాస్ప్ చేస్తుంది, భగవంతుడు ఇచ్చిన శక్తి. కానీ మనకు అవసరం లేనటువంటి వాటికి చాలా ఉపయోగించేసుకుంటున్నాం. అలాగే వాసన చూడడంతో బోళ్ళంతా. అలాగే నాలిక, జిహ్వేంద్రియంతో మనకి ఎన్ని కావాలి ఎన్ని తింటున్నామండి, కానీ కబుర్లు ఎన్నిటి గురించి చెప్పుకుంటున్నాము. మనం ఎన్నండి, మనం తినేది ఎంత ఉంటే ఏముంటే ఎంత ఉంటుంది, అసలు ఎంత తగ్గిపోయింది రాను. మనం చిన్నప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, మన వాళ్ళు అనేటువంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ముందు వెనక చూసి తిన్నామా? అప్పుడు ఎన్ని తిన్నామండి. రాళ్ళు తింటే అరిగిపోతాయనేవాళ్ళు మన నాయనమ్మలు వాళ్ళు. శుభ్రంగా తిన్నాం. ఇప్పుడు రాళ్ళు కాదు, తినాల్సినవి చూస్తేనే భయపడి అన్నం ఒక ముద్ద ఎక్కువైతే ఏమైపోతుందో మన జీవితం ఇలా బ్రతుకు తయారైంది. అందుకని రసనేంద్రియం, ఇది జిహ్వ మనకి కావలసిన వాటికంటే ఎక్కువ తింటోంది. తినడం కంటే మాటలు ఎక్కువ మాట్లాడుతోంది, అనుభవించేదానికంటే ఎక్కువ మాటలు మాట్లాడుతుంది. అలాగే స్పర్శ కూడా, అన్నిటినీ తాకుతూ అన్నీ పట్టుకుని చూడాలా? మనకు కావాల్సినటువంటి భగవంతుడి దివ్య చరణారవిందాలు చాలవా మనకి?
అందుకని అందులోకి వెళ్ళాలి. ఈ పంచ ఇంద్రియాలైనటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా ఈ జ్ఞానేంద్రియాలు లోపల కనపడకుండా ఉన్నటువంటి అంతరేంద్రియ మనసుతో చేరి అనేకమైనటువంటి మంచిని చెడుని కూడా సేకరించుకుని అక్కడేమవుతుంది, ఇంకొక జన్మకి కారణమవుతుంది. మహాత్ములు దానిని గుర్తించి అది ఏది నీది కానిది అది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ చేతులోంచి కొన్ని కోట్లు వస్తుంటే కొన్ని కోట్లు వెళ్తూ ఉంటాయి, కానీ ఒక్క పైసా కూడా నాది అనేటువంటి మమకారం రాదు అక్కడ ఆ క్యాషియర్కి. ఒకవేళ ఆయనకి ఒక పైసా ఒక $5 మీద ఒకవేళ మనసు పడింది అనుకోండి, ఎక్కడుంటాడు ఆయన? జైల్లో ఉంటాడు. అతనికి దేని మీద ఉంటుంది? నాకు నెలకోసారి వచ్చే జీతం మీద ఉంటుంది. కానీ చేతిలో ఎన్ని వెళ్తున్నా వస్తున్నా ఎలాగైతే క్యాషియర్కి దాని మీద స్వతంత్రం లేదో, మనకి కూడా ఈ జీవితంలో ఎన్నో పనులు చేస్తున్నాం, ఎన్నో పనులు చేయిస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. వీటన్నిటి ద్వారా ఇది మనకి అహంకారం మమకారాలు అనేవి అంటుకోకూడదు. అది లేదా ప్రతిదాన్ని మనం పట్టుకుంటుంటే అదేమవుతుంది, మనకి కర్మ అవుతుంది. మహాత్ములు చెప్పారు, చెయ్యి అన్నిటినీ పట్టుకుంటుంది కానీ పట్టుకున్న ప్రతిదాన్ని విడిచిపెట్టేస్తుందట. చెయ్యి పట్టుకుని మనతో పాటు రాదు. ఇంటి దగ్గర మీరు బోళ్ళని పట్టుకుని ఉంటారు వాళ్ళ ప్రొద్దు నుంచి. ఏ ఒక్కటి మీ చెయ్యి మళ్ళీ పట్టుకుని ఇక్కడ తీసుకురాలా, అన్నింటినీ విడిచిపెట్టేసి ఒక ఖాళీ చేతులతో వచ్చారు మీరు, అవునా కదా? అని చెయ్యి ఏది పట్టుకున్నా చెయ్యి వదిలిపెడుతుంది. అలా మహాత్ములు చెప్పారు, మనసును కూడా అలా ఉంచుకో చెయ్యిలా. నువ్వు మనసు ఏం చేస్తున్నావు అంటే దాన్ని పట్టుకుని ఇంకా జన్మలకి అదా 5 సంవత్సరాల క్రితం జరిగింది, లేకపోతే 10 సంవత్సరాలు ఎంత మనం రికార్డ్ చేసేసుకుంటున్నాం మన బుర్రలో. మంచి మాటలు గుర్తున్నట్లా అవసరం లేని మాటలన్నీ మనం మళ్ళా మననం చేసుకుంటాం. ముందర అది నేర్చుకోవాలి, వాటిని తుడిచేసుకోవాలి బుర్రలోంచి. అది అవసరమా మనకి? అది ఎంత అవసరం మన జీవితాన్ని తరించడం కోసం అని మనం. అందుకనే మహాత్ములు చెప్తారు, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమచ్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీ మూర్ధన్నమాధోక్షజం. ఆయన ఒక మహారాజు అండి. ఈ ముకుందమాల రాసినటువంటి వారు కులశేఖర మహారాజు వారు. దక్షిణాపథంలో ఆయన శ్రీరంగనాథ స్వామిని సేవ చేసుకుంటూ ఆయన మహారాజు అయ్యుండి ఆయన ఒక 40 ఇటువంటి పద్యాలతో ఆ శ్రీరంగనాథ ప్రభుకి పద్యాలతో మాల వేసుకున్నట్ట, ముకుందమాల దాని పేరు. ఎటువంటి వైజయంతి మాల కూడా ఆయనకి రుచికరించలేదు శ్రీరంగనాథ స్వామి వారు, మా గురుదేవులు అంటుండేవారు. ఈ మహాభక్తుడు రాసినటువంటి ముకుందమాలని ఎప్పుడు ఆనందపడుతూ ఉండేవాడు. ముకుందుడికి అదే ఇష్టం, భక్తుడు ఏదైతే అర్పిస్తాడో అదే ఇష్టం భగవంతుడికి. ఆ ముకుందమాలలో ఒక ముత్యం ఇది, ఒక రత్నం ఇది. ఇది మన కోసం. ఇవే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. మన ఇంద్రియాల్ని హెచ్చరిక చేస్తూ చెప్తున్నాడు ఆయన. జిహ్వే, ఏ నాలుక, కీర్తయ కేశవ, కేశవుని గురించి కీర్తించు. మురరిపుం చేతో భజ. ఇది మురారి అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడు ఉన్నాడు కదా, మురరిపుం చేతో భజ, చిత్తం చేత భజించబ్బా. మనం ఏం చేస్తున్నాం? మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు మరి పాలు పెరుగు చేసుకునేవాళ్ళు కదా. ఏమండి ఇప్పుడు ఏంటో అసలు ఎంత మారిపోయిందో, జగత్తే మారిపోయింది. మనకు మజ్జిగలు చేయడం రాదు, పాలు తీయటం రాదు. మన అమ్మలు, మన అమ్మమ్మలు, మన నానమ్మలు ఆ మజ్జిగ కుండ పట్టుకుని ఆ తెల్లజాన దాంట్లో చక్కగా కవ్వం వేసి దాన్ని మజ్జిగ చిలుగుతూ ఆనాటి పాటలన్నీ పాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది, అసలు ఎంత హాయిగా ఉంటుంది. ఇంట్లో అందరూ నిద్రపోయే వేళ తెల్లవారుజామున లేచి మన పెద్దవాళ్ళు ఆ మజ్జిగ చేస్తూ పాడుతూ ఉంటే మనం కూడా లేచి కూర్చుని చలికి దుప్పటి ముసుకేసుకుని కూర్చుని వింటుండేవాళ్ళు. మీకుందా? మీ ఉంది కదా మన ఇళ్ళల్లో, మన పల్లెటూళ్ళు కదా, మన ఇళ్ళల్లో అంతా ఉండేది. ఇప్పుడు ఏవి వెతుక్కోవాలి, మజ్జిగ చేసుకోవాలంటే ఏదో మిషన్ వచ్చేసింది.
అసలు మధ్య చేసుకుంటామే లేదనుకోండి, మధ్య చేసుకోవాలంటే అదేది అందులో బుర్రం అనిపించాలి కదా, అదేది మిక్సీ. మిక్సీ ఎలా తయారైపోయాము మనం ఆఖరికి. భగవంతుడు కష్టపడిన కొద్ది వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు, శుభ్రంగా ఉన్నారు. కాయ కష్టం చేసుకుని వాళ్ళందరూ ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు ఎప్పుడు చూసినా. మనం ఏంటంటే గట్టిగా నడిస్తే కాలు నొప్పి వస్తుందేమో, గట్టిగా నవ్వితే మొహం నొప్పి పెడుతుందేమో, గట్టిగా తింటే పళ్ళు నొప్పి పెడతాయేమో, ఇలా తయారయ్యాం మనం అందరం. మురరిపుం చేతో భజ, చిత్తం చేత భజించు. మురరిపుం చేతో భజ శ్రీధరం, శ్రీ లక్ష్మీదేవిని ధరించినటువంటి వాడు. శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ, రెండు చేతులు కలిగినందుకు అర్చయ. పాణిద్వంద్వ సమర్చయ, శ్రీధరుణ్ణి గురించి ఏది అర్చించు చేతులు కలిగినందుకు. అచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు, నువ్వు రెండు చెవులు కలిగినందుకు చెవులారా అచ్యుతుని కథలు విను. చ్యుతము అంటే నశించేది, అచ్యుతము అంటే అచ్యుతుడు అంటే నశించనివాడు. మన దేవుడు నశించేవాడు కాదు, నశించనివాడు. చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు. కృష్ణం లోకయలోచనద్వయ, కృష్ణుణ్ణి రెండు కళ్ళు కలిగినందుకు ఆలోకయ, నీ కళ్ళతో చూడబ్బా కృష్ణుని. లోకే లోచనద్వయ హరేర్ గచ్చాంగిరి యుగ్మాలయం, హరి ఆలయానికి నీకు పాదాలు కలిగినందుకు కాళ్ళు కలిగినందుకు ఆలయానికి వెళ్ళబ్బా, ప్రయాణం చేయి, ఆలయ దర్శనం చేసుకో స్వామివారిని. జిఘ్రఘ్రాణ ముకుందత, జిఘ్రఘ్రాణ ముక్కు కలిగినందుకు ఆఘ్రాణించు, స్వామి దివ్య చరణారవిందముల యందు ఉన్నటువంటి తులసి దళాన్ని ఆస్వాదించు. ముకుంద పాద తులసీం మూర్ధన్న మాధోక్షం, శిరస్సు కలిగినందుకు ఆ ప్రభు దగ్గర మోకరిల్లు, శరణు పొందు అని ఆ మహారాజు చెప్తున్నాడండి. కులశేఖర మహారాజు వారు గొప్ప భక్తుడైన వారి కథ కూడా ఎట్లా ఉందంటే, వారు రాజ్యం వెళుతూ ఇంట్లోనే శ్రీరంగనాథ స్వామి వారికి గుడి దాకా వెళ్ళాలంటే దూరం అవుతుందని ఇంట్లోనే ఒక గుడి కట్టుకున్నాడు ఆయన. ఇంట్లోనే గుడి కట్టుకుని పవలింపు సేవ దగ్గర నుంచి మళ్ళీ మేలుకొలుపు దాకా అన్ని పగల సేవలన్నీ కూడా మేలుకొలుపు దగ్గర నుంచి పవలింపు సేవ దాకా ఇంట్లో సేవలు చేస్తూ ఉండేవారు. ఎవరు భార్యాభర్త ఇద్దరు, కులశేఖర మహారాజు వారు భార్య. అయితే ఒకరోజు వారి పవలింపు సేవ అయిపోయిందట. అయిపోయిన తర్వాత తలుపేశారట. తలుపేసి బయటకు వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటే లోపల నుంచి మాటలు వినిపించాయట. దేవి ఏమిటి ఈ చప్పుడు ఎక్కడదంటావు అన్నారట స్వామివారు. అంటే అమ్మవారండి, మన భక్తుడి సిరి స్వామి ఇదంతా. అంటే ఆ గుడి తలుపులకి, ఇంట్లో ఉన్న తలుపులకి బంగారు గంటలు పెట్టాట ఆయన. అందుకని ఆ గంటల చప్పుడు వినిపించింది అనమాట. వినిపించేసరికి ఏమిటంటే ఇది మన భక్తుడి సిరి అని చెప్పింది అమ్మగారు లక్ష్మీదేవి. ఆ మాట విన్నారు ఈయన ఎవరు కులశేఖర మహారాజు వారు. అయ్యో, నేను ఇవన్నీ పెట్టబట్టి స్వామికి నిద్రాభంగం చేశానా? ఎందుకు ఇవన్నీ పెట్టుకుని వీటి మధ్యలో ఉండటం నాకెందుకు? నాకు ఎంతవరకు కావాలి ఇది అని వెంటనే మంత్రి సామంతాదులకి ఆ ఒక్క ఇష్యూతో మంత్రి సామంతాదులకి అది రాజ్యమంతా అప్పచెప్పేసి ఆయన నేను వెళ్ళిపోతున్నాను తపస్సు చేసుకోవడం, నేను రంగనాథ క్షేత్రం వెళ్ళిపోతాను బయలుదేరాట. బయలుదేరితే అమ్మగారు అన్నారట, ఆ భార్య అన్నారట, ఏమండి మీతో పాటే నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఇక్కడే ఉండి నేనేం చేయగలను, అందుకు నేను కూడా మీతోనే వస్తాను అంటే రాజుగారు చెప్పారట, నేనంటే ఎలాగో వెళ్ళిపోతాను, నువ్వు స్త్రీవి కదా రావటం కష్టం ఉంటుంది. అదేంటి స్వామి మీరు ఉన్నారు, తర్వాత మనం ఆశ్రయించిన స్వామి ఉన్నాడు కదా, శ్రీరంగనాథ ప్రభు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు తప్పకుండా, నేను కూడా వచ్చేస్తున్నా అంటే సరే అన్నట్టు రాజుగారు. సరే ఇద్దరు బయలుదేరి వెళ్ళిన తర్వాత కాలిబాటన వెళ్తున్నారట. అందరినీ వదిలేసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే దారి మధ్యలో కొంత లెక్క వెళ్ళిన తర్వాత దొంగలు అడ్డుపడుతున్నారు. అప్పుడు దారి దొంగలు బాగుండే వాళ్ళట ఆ రోజుల్లో. దారి దొంగలు అడ్డుపడుతూ ఉంటే రాజుగారికి ఏం భయం లేదు, గబగబా వెళ్ళిపోతున్నాడు. మన దగ్గర ఏమైనా ఉంటాయి కదా భయపడడానికి, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే పాపం రాణిగారి మనసులో దుడికి ఏర్పడిందంట. ఎందుకంటే మహారాజు గారు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, కొంచెం ఏదన్నా కాస్త పాలు లేకపోతే ఏదైనా భోజనమో చేయాలంటే ఒక పాత్ర చేతిలో ఉంటే బాగుంటుందని ఒక బంగారు పాత్ర జోల్లో వేసుకుని బయలుదేరిందంటే కూడా. బయలుదేరేసరికి ఆవిడ భయపడుతుందట. భయపడి స్వామి 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 మీరు వెళ్ళిపోకండి స్వామి, భయం వేస్తుంది నాకు,
మనకెందుకు భయం? వచ్చే మన దగ్గర ఏం లేనప్పుడు మనకే ఉంది వచ్చేది. లేదు స్వామి, అపరాధం చేశాను, మీకోసం ఒక గిన్నె పట్టుకుని వస్తున్నాను నేను అంటాడు. అంటే వెంటనే రాజుగారు అన్నారట, ఆ గిన్నె కదా మన బంధన కలిగించేది, గిన్నె విసిరేసి నువ్వు వచ్చి వెళ్ళిపోదాం అంతే. వెంటనే దాన్ని విసిరి పెట్టేసి వాళ్ళు చక్కగా శ్రీరంగ పట్టణానికి వెళ్ళిపోయారట. ఆళ్ళవారుల్లో ఒక ఆళ్ళవారు ఆయన, ఎవరు? ఈయన కులశేఖర మహారాజు వారు. ఆయన ఎందుకు ఇవన్నీ చెప్పారు అంటే, మనలో ఏ కొద్దిగా అయినా ఏ ఒక్కప్పుడైనా ఏంటంటే మనం చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళట్లా. మనం ఇది దారా పుత్రులు ధనధాన్యాలు దాటించే వరకేరా, గడప దాటించే వరకేరా, దాటించే వరకేరా, దారా పుత్రులు ధనధాన్యాలు దాటించే వరకేరా, పడిరా యమునా తీరే చివరికి ఒంటరి వేరా, ఎవరికి వారే యమునా తీరే చివరికి ఒంటరి వేరా, హరినామమేరా అది నావయేరా, హరినామమేరా అది నావయేరా, దయచేచులేరా నిజమింతేరా జీవా ఇది కలయేరా. మహాత్ములు చెప్పారు ఇది కళా ప్రపంచము అని. ఎందుకు కళ అయింది? మనం నిద్రపోతే మనం ఒక కళ అంటున్నాం, ఆ కళలు ఎంత మంచి కళ్ళు వస్తాయో, చాలా మంచి కళ్ళు వస్తాయి మనకి. ఎంత ఎక్కడెక్కడో ఏంటో మనం చాలా గొప్ప గొప్ప వాళ్ళ వైపు చేసేస్తున్నంత కళ్ళు వస్తూ ఉంటాయి. కానీ అంత కళలో అనుభవించిన ఆనందం, ఆహా ఏది అదంతా కూడా తిరిగి అంటే ఆనందమే రావక్కర్లేదు, దుఃఖం కూడా రావచ్చు అందులో. ఎందుకంటే అందులో కూడా ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, భయం కూడా, ఈ దెయ్యాలు భూతాలు అందులో కూడా వస్తుంటాయి చాలామందికి. అందుకని చాలీసా చదువుకోమనేవారు మన పెద్దవాళ్ళందరూ. అవన్నీ కళలో ఏదొచ్చినా తిరిగి మనకి ఎప్పుడైతే మనం జాగ్రత్త అవస్థకు వస్తామో, ఎప్పుడైతే మెలకు వస్తుందో మొత్తం కళ్ళంతా లయించిపోతుంది. మనకి మెలకు వచ్చి ఏం చెప్తాం? మన దగ్గర ఉన్న వాళ్ళతో, ఇవాళ నాకు వెంకటేశ్వర స్వామి భలే కళ వచ్చింది, లోపల దాకా తీసుకెళ్ళాడు, దర్శనం ఎంత బాగా కలిగిందో. మీ మనసుతో చూడండి, ఇప్పుడు కనిపిస్తున్నాడు ఆయన, కనిపించట్లా? మీ మనసుతో చూడండి, కళ్ళతో మాత్రమే కాదు, మనసులో భావన చేయండి. ఆ ప్రభు యొక్క దివ్య సుందరమూర్తి చక్కగా ఆ పాద ఎంత బాగా దర్శనమైందో. ఇంతలో మెలకు వచ్చేసింది. ఎంతమందితో చెప్పుకున్నా దాని తీరదు మనకి. కానీ ఏమంటున్నాము? కళ అంటున్నాం. ఏమంటున్నాం మనం? కళ అంటున్నాం. కానీ అది కళ అయినా కూడా కళ్ళగాల, అది నిజమవుతోంది. అదే ప్రపంచం వచ్చిందనుకోండి కళ్ళలోకి, అదంతా ఉత్త భ్రమ. అలాగే ఇగో ఇది కూడా ఒక కళా ప్రపంచమే. ఇగో ఈ జీవితం ఉన్నన్నాళ్ళు, ఈ జీవితము ఉన్నన్నాళ్ళు ఇది ఒక కళా ప్రపంచం. దీని గురించి ఇది ప్రపంచం అంతా ఒక కళ అనేటువంటిది ఎప్పుడు గుర్తిస్తాము అంటే, మహాత్ముల వాక్కుల ద్వారా ఎప్పుడైతే సాధనలో ముందుకు వెళతామో అప్పుడు ఇది కళ, దీన్ని విడిచిపెట్టేస్తాం. మనం దాన్నే పట్టుకుంటాం. అప్పుడు ప్రపంచం ఏది ఏడిపించలేదు, నవ్వించలేదు, కవ్వించలేదు. మహాత్ములు ఎలా అంటారు? సాక్షిగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక మహానుభావుడు రామతీర్థ ఆయన ఉపన్యాసం చెప్తున్నారట. ఉపన్యాసం చెప్తూ ఉంటే ఒక చీటీ వచ్చింది ఆయనకి. ఒక చీటీ వస్తే వెంటనే చీటీ అందించారట ఆయనకి. అంటే ఏంటి? భార్య చనిపోయింది అన్నటువంటి పత్రం వచ్చింది. చదివేసి పక్కన పెట్టేసి ఆయన హాయిగా దివ్యంగా ఆయన బోధ చెప్పేశారు రామతీర్థ స్వామి. చెప్పేసరికి అంతా అయిపోయిన తర్వాత ఇక డయాసిస్ దిగిపోయిన తర్వాత అప్పుడు ఇక వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ప్రయత్నం చేసి ఇలా, అదేంటి స్వామి, ఇందాక ఎప్పుడో చీటీ ఇచ్చాం కదా, తర్వాత గంటన్నర ఉపన్యాసం చెప్పారు మీరు, మరి పోయిందని వచ్చినప్పుడు మీరు కంగారు పడలేదు, దిగలేదు, మనం ఎవరికన్నా అప్పచెప్పేవాళ్ళం కదా అంటే, పోయిందేదో పోయింది, నేను పిలిస్తే వస్తుందా అది? అందుకని
తీసుకొచ్చేవాడు తీసుకెళ్లేవాడు ఒకడు ఉన్నాడు, వాడు తీసుకెళ్ళిపోయాడు. దాని గురించి ఇంకా నేను ఆలోచించే పనే ఉంది, అయితే ధర్మం ఉంది, తర్వాత చేయాల్సిన కార్యక్రమం నా మీద ఉంది కాబట్టి నేను తర్వాత కార్యక్రమాన్ని ఇప్పుడు చూసుకుంటాను. అంటే ఎంత విరాగంగానో ఉంటారు అన్నమాట మహాత్ములైనటువంటి వాళ్ళు. అందుకని ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, జరుగుగాక. కానీ సాక్ష్యం మాత్రంగా అన్నిటిని మనసు పట్టించుకొని ఏమైపోతుందో అని భయపడిపోతూ ఏంటి అయ్యేది ఇప్పుడు దాకా అందరికీ ఏం జరుగుతుందో మనకు కూడా రేపు అదే జరుగుతుంది. కాబట్టి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం ఆరూఢం చేసుకొని మనకి ఇంద్రియాలు కలిగినందుకు భగవంతుని యొక్క సేవలో పునీతం చేసుకుంటూ మనం చక్కగా ఈ మానవ జన్మ వచ్చినందుకు చరితార్థత చెందుదాము. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు, జగన్నాథుడు, జగన్మాత మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఐరారోగ్యేశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించే సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓం తత్సత్.